ఓం నమ శివాయ భం భైరవాయ నమ. విధాత టీవీ ప్రేక్షకులందరికీ ఆ కాళభైరవుని అనుగ్రహంతో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ మీ విశ్వసాయి గురూజీ. ముందుగా మన పీఠంలో అంటే మన దివ్యక్షేత్రంలో జరిగేటువంటి ఈ కార్యక్రమాల గురించి చెప్పుకుందాం. 14వ తేదీని అమావాస్య. ఈ 14వ తేదీని మన క్షేత్రంలో దర్శనాలు ఉంటాయి. అయితే మనం ఎప్పుడూ చేసేటువంటి హోమం ఈసారి రాజమాతాంగి సమేత శని భైరవ రక్షా మృత్యుంజయ హోమం. ఎందుకంటే జ్యేష్ఠ అమావాస్య కదా, అందుకని శనీశ్వరుని యొక్క అనుగ్రహం కూడా ఇక్కడ మనకి కలగాలి. శనీశ్వరునికి గురువు భైరవుడు కాబట్టి ఆ కాలభైరవుడి అనుగ్రహం ఉంటే శనీశ్వరుడు మన ఆధీనంలో ఉంటాడు, అంటే మనకి అనుకూలంగా ఉంటాడు. మన సమస్యలను స్వామివారు తీరుస్తూ ఉంటారు. ఏదైతే మీకు సమస్యలు ఉంటాయో, అది ఉద్యోగ సమస్య, వివాహ సమస్య, ఏలినాటి శన, అష్టమ శన, అర్ధాష్టమ శన, ఒకటేమిటి శని మహాదశలో కూడా అనేకమైన ఇబ్బందులు ఉంటాయి. దశలో అంతర్దశ శని నడుస్తున్నప్పుడు కూడా కాస్త సమస్యలు అనేవి చుట్టుముట్టాడుతూ ఉంటాయి. వ్యాపారస్తులకైతే లాభాలు పడిపోతాయి, శత్రుబాధలు పెరుగుతాయి, కాంపిటేటర్స్ చాలా పోటీ ఎక్కువైపోతూ ఉంటుంది. అలాగే వివాహ బంధంలో ఒకరి మాట ఒకరికి పడకపోవటం ఇలా జరుగుతూ ఉంటాయి. అయితే ఈ హోమం ఎప్పుడు చేస్తాం అంటే మనం ఎప్పుడూ కూడా రాత్రి వేళల్లో చేస్తాం కాబట్టి 13వ తేదీ అంటే సోమవారం సాయంత్రం 6:30 ఇది ప్రారంభం అవుతుంది. మంగళవారం 4 గంటల వరకు ఉంటుంది. అంటే ఇక్కడ ఏమిటి, సూర్యోదయ సమయంలో అమావాస్య ఉంది కాబట్టి 14వ తేదీ మంగళవారం నాడు ఇక్కడ దర్శనాలు ఉంటాయి. 13వ తేదీ రాత్రి హోమం చేయటం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ కూడా పరోక్షంగా పాల్గొనాలి, మీ జీవితాలు బాగుండాలి అనుకునే ప్రతి ఒక్కరూ కూడా ఈ హోమంలో పరోక్షంగా పాల్గొనటానికి స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కు అమావాస్య హోమం అని చెప్పేసి మీరు ఒక మెసేజ్ పంపినట్లయితే వివరాలు తెలియచేయబడతాయి. అలాగే హోమం అనంతరం మీ గోత్రనామాల యొక్క వీడియో పంపించడం జరుగుతుంది. ప్రసాదం, విభూది మీకు పంపించడం జరుగుతుంది పోస్ట్ ద్వారా. ప్రతి ఒక్కరూ ఈ హోమంలో పరోక్షంగా పాల్గొని అద్భుతమైనటువంటి ఫలితాలు పొందాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ, అలాగే నేను వేరే వీడియోలు చేశాను, వారాహి నవరాత్రులు కూడా జరుగుతున్నాయి. మనం వాటిని కూడా ఇక్కడ మీరు చూడండి. అలాగే ఇంట్లో ఏ విధమైనటువంటి వారాహి మంత్రాలు చెప్పుకోవాలో అదొక వీడియో కూడా వస్తుంది. మన ఛానల్ని చాలా చక్కగా ఫాలో అయినట్లయితే మీకు అన్నీ తెలియజేయబడతాయి. అలాగే ఇన్స్టాలో కూడా కొన్ని వీడియోలు ఉంటాయి, మీరు చూడండి, చూసి ఫాలో అవ్వండి. అలాగే మన ఛానల్ ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. ముఖ్యంగా ఈ రాశి ఫలాలకు ఒక లైక్ ఇచ్చి ఆ కాలభైరవుని అనుగ్రహం ప్రతి ఒక్కరూ పొందాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ మరి రాశి ఫలాల్లోకి వెళ్ళిపోదాం. మేషరాశి జూలై 16 నుంచి 31 వరకు ఈ రాశి వారికి సూచనలు, సలహాలు. ఈ రాశివారు పరిస్థితులు కాస్త అటు ఇటుగా ఉన్నప్పటికీ కూడా మీరు చాలా ఆత్మవిశ్వాసంలో ముందుకు సాగిపోతే మంచి విజయాలే సాధించవచ్చు. ముఖ్యంగా మనోధైర్యాన్ని మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో కూడా కోల్పోకూడదు. ఎందుకంటే మీకు మంచి అవకాశాలు వస్తాయి, కాకపోతే చిన్న చిన్న ఆటంకాలు. దీనివలన ఏమిటంటే మానసికంగా డిస్టర్బ్ అవుతూ ఉంటారు. ఆర్థిక పరంగా చూసినట్లయితే ఆదాయం కాస్త నిలకడగా ఉంటుంది. ఆదాయ మార్గాలు పెంచుకోవాలనేటువంటి ఆలోచన కూడా చాలా బలపడుతుంది. అందుకు తగ్గ మార్గాలు కూడా అన్వేషిస్తారు. అలాగే సంఘంలో ఉన్నటువంటి పెద్దవారితో పరిచయాలు పెంచుకోవాలనే ఆలోచన కలిగే వారికి మాత్రం తప్పకుండా మీకు కాస్త ఉన్నతమైనటువంటి వ్యక్తుల పరిచయం ఉంటుంది. వారి వలన భవిష్యత్తులో కూడా లాభపడడం కూడా జరుగుతుంది. అలాగే ఏదైనా ఒక ముఖ్యమైనటువంటి పని ఉందనుకోండి, అది వెంటనే చేయండి. వాయిదా అనేది పనికిరాదు. మీరు ఎంత వాయిదా వేస్తే అంత ఇబ్బంది అయితే పడతా ఉంటారు. అలాగే ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు కాస్త ఆచితూచి మాట్లాడాలి. తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు దూత. అందువలన కోప్పట్టడం వలన
మీకే ప్రమాదం. సాధ్యమైనంత వరకు అంటే కొన్ని సందర్భాల్లో మీకు నచ్చని విషయాన్ని కూడా మౌనంగా ఉంటే తర్వాత అదే సర్దుకుంటుంది. మౌనం అన్నిటికంటే గొప్ప సమాధానంగా చెప్పాలి. అలాగే సాధ్యమైనంత వరకు కుటుంబ సభ్యులతో మీ సమయాన్ని గడిపే ప్రయత్నం అయితే చేయండి. అయితే ఎక్కువగా పని, పని, పని కొంతమంది ఏంటంటే మనసంతా పని మీదే ఉంటుంది. ఇంకా ధ్యాస అన్నీ పనే. వర్క్ మైండ్ అనమాట. కాకపోతే ఒక కుటుంబం ఉంది. వారికి కూడా కొంత సమయం ఇవ్వాలి అనేటువంటి ఆలోచన మీకుంటే అంతా బాగానే ఉంటుంది. అలాగే తల్లిదండ్రులు కూడా మిమ్మల్ని అపార్థం చేసుకునేటువంటి పరిస్థితులైతే ఇక్కడ కనిపిస్తా ఉన్నాయి. అందువలన మీరు ఏదైనా చేసేటప్పుడు వారికి చెప్పండి. ఎందుకంటే తల్లిదండ్రుల కంటే మనం మేలు కోరుకునేవారు ఎవరూ లేరు కదా! ఏదీ రహస్యంగా ఉంచొద్దు. మీరు ఎంత రహస్యంగా ఉంచితే అంత ఇబ్బందయితే ముందు ముందు ఉంటుంది కాబట్టి ఏదైనా చెప్పి చేయండి. కొందరు అనుకోవచ్చు, మనం చెప్పినా అన్నదమ్ములకో, అక్కచెల్లెళ్ళకో ప్రయారిటీ ఇస్తారు వీళ్ళు. మనం ఏం చెప్పినా సరే వారు సరిగ్గా రిసీవ్ చేసుకోరు. కొంత కొన్ని చోట్ల ఉంటారు అటువంటి పర్సనాలిటీస్. అయినప్పటికి కూడా మీరు చెప్పాల్సింది, చేయాల్సింది చేసేయండి. ఎవరి కర్మ వాళ్ళదే. అది గుర్తుపెట్టుకోండి. అలాగే గృహ నిర్మాణ ప్రయత్నాలు ఎవరైనా చేసినట్లయితే చాలా వేగంగా చేయగలుగుతారు. పర్వాలేదు. మీరైతే మీ టార్గెట్స్ అన్నీ రీచ్ అవ్వగలుగుతారు. అలాగే సొంత ఇంటి కల కూడా నెరవేర్చుకోవటం జరుగుతుంది. అలాగే చిన్న చిన్న ప్రయాణాలు చేసేవారు కూడా సానుకూలంగానే ఉంటాయి. అయితే ఖర్చులు అయితే తగ్గించుకోవాలండి. ఖర్చులు మాత్రం చాలా తగ్గించుకోవాలి. లేకపోతే రుణాలు చేయాల్సినటువంటి అవసరం కూడా ఏర్పడుతుంది. గుర్తుపెట్టుకోండి. ఇక నిరుద్యోగులకైతే ఉద్యోగ అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఏదైనా మీకు ఛాన్స్ ఉంది అనుకుంటే ఇమ్మీడియట్‌గా మీరు అప్లై చేయటం చాలా మంచిది. మరి రాజకీయ నాయకులకు చూసినట్లయితే ఆచితూచి అడుగులు వేయండి. ఏదైనా మాట్లాడేటప్పుడు కూడా సోషల్ మీడియా ఉంది. ఏది పడితే అది మాట్లాడిస్తే ప్రజల్లో ట్రోలింగ్ చేయబడడం, దీనివలన చెడైపోవటం కూడా జరుగుతుంది. అందువలన కాస్త నిదానంగా బ్యాలెన్స్డ్‌గా మాట్లాడితే మీకు చాలా మంచిది. ఉద్యోగస్తులకైతే సాధారణంగానే ఉంది. మీరు ఎంత మీ సామర్థ్యాన్ని నమ్ముకోండి తప్ప ప్రతిదానికి ఇతరులను మాత్రం నమ్మకండి. మీ స్కిల్‌ని మీరు నమ్మి మీరు ముందుకు వెళ్ళినట్లయితే బావుంటుంది. అనవసరమైన ఆందోళన, భయమైతే అక్కర్లేదు. అలాగే ఆఫీసులో ఏదేదో పాలిటిక్స్ ఉన్నట్లయితే అవన్నీ మీరు అవాయిడ్ చేసి వాటికి దూరంగా ఉన్నట్లయితే మీరు మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. ఇక వృత్తి వ్యాపారస్తులకైతే సానుకూలంగా ఉంది. చాలా వేగంగా మంచి మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. కాస్త ఇన్నోవేటివ్ డెసిషన్స్ మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసేటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. అలాగే ఈ చివరి వారంలో మాత్రం నూతన వ్యాపార ప్రణాళికలు కూడా సిద్ధం చేసుకోవటం, అందుకు తగ్గ ఏర్పాట్లు జరుగుతాయి. అంతా కూడా సిద్ధింపజేసుకోవడం కూడా జరుగుతుంది. అలాగే భాగస్వామ్య వ్యాపారస్తులకైతే ఏదైనా కొత్తగా డీల్స్ ఏమైనా ఉంటే అవి కాస్త ఆలస్యం అయ్యేటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఇక షేర్ మార్కెట్ చూసినట్లయితే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్సే కాస్త అనుకూలంగా ఉంది. కళాకారులకు టీవీ, సినీ, ఇతర ఆర్టిస్టులందరికీ కూడా అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. అన్నీ సానుకూలంగానే ఉన్నాయి. విద్యార్థులకు మాత్రం కాస్త మధ్యస్థంగా ఉంది. చదువు మీద కాన్సంట్రేషన్ తగ్గేటువంటి అవకాశం ఉంది. అలాగే ఇతర విద్యార్థులతో ఒక్కొక్కసారి మీరు పోల్చుకొని మీరు కృంగిపోవటం కూడా జరుగుతుంది. అంటే ఇక్కడ 2 విధాలుగా జరుగుతుంది. ఏమిటి అంటే విద్యార్థులు కొంతమంది తల్లిదండ్రుల దగ్గర నుంచి ఏదో వాళ్ళు ఇస్తున్నారని చెప్పేసి లగ్జరీగా ఖర్చు పెడతారు. అలాంటి వాళ్ళని చూసి మా అమ్మ, నాన్న నాకు డబ్బు ఇవ్వలేకపోతున్నారు. నేను ఇక్కడ ఖర్చు చేయలేకపోతున్నాను. నాకు చాలా చిన్నతనంగా ఉంది. అలాంటి ఆలోచన అయితే రాకూడదు. మీరు ఎందుకు స్కూల్‌కి వెళ్లారు? ఎందుకు కాలేజీకి వెళ్లారు? ఎందుకు ఇన్‌స్టిట్యూట్‌కి వెళ్లారు? ఇది మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి. మీరు ఏదైతే అక్కడ ఒక లక్ష్యం ఉందో దాన్ని సాధించడానికే ఫోకస్ చేయండి తప్ప వాడెవడో ఆ గొట్టంగాడు అమ్మా, నాన్న లేకపోతే ఎవడో అక్రమంగా సంపాదించో మరొకలాగా వాడు తెచ్చి ఖర్చు పెడితే వాడితో మీరెందుకు కంపారిజన్ చేసుకోవాలి? నో. అలాగే కొంతమంది చదువులో కూడా అతిగా కంపారిజన్ చేసుకుంటారు. అది కూడా వద్దు.
మీ స్కిల్స్ని మీరు డెవలప్ చేసుకోండి. మీ సామర్థ్యాన్ని మీరు బాగా ప్రొజెక్ట్ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. మీ కాన్సంట్రేషన్ అంతా కూడా ఎడ్యుకేషన్ మీద పెట్టండి. మీ విల్ పవర్‌ని మాత్రం బాగా పెంచుకోండి. అంటే మెడిటేషన్ చేస్తే అంత బాగా విల్ పవర్ పెరుగుతుంది. అలాగే మీకున్నటువంటి లెక్చరర్స్‌కి, మాస్టర్‌లకి, టీచర్స్‌కి కాస్త దగ్గర అవ్వడానికి ప్రయత్నం చేయండి. వారి యొక్క సలహాలు తీసుకున్నట్లయితే విద్యార్థుల భవిష్యత్తు చాలా బాగుంటుంది. ఇక ఆరోగ్యపరంగా చూసినట్లయితే కొంత జాగ్రత్తలైతే తీసుకోవాల్సి ఉంది. నేత్ర సమస్యలు కావచ్చు, అరికాళ్ళు కూడా నొప్పులు రావటం, మంటలు రావటం ఇలాంటి సమస్యలైతే కనిపిస్తూ ఉన్నాయి. అలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే నేను మీకు అలాగా ఒక మంత్రాలు ఇస్తాను. అవి చదువుకోవటమే కాదు, వెంటనే వైద్యుడిని కూడా, మంచి డాక్టర్ని కూడా సంప్రదించటం చాలా మంచిది. మరి ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి తేదీలు 19, 22, 29, 31. కాస్త నిదానంగా వ్యవహరించాల్సిన తేదీలు 17, 24, 27. మేషరాశి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి, విజయాలు సాధించండి. ఈ రాశి వారు రాశ్యాధిపతి అయినటువంటి కుజుడికి, శుక్రుడికి మంత్రాలు జపించాలి. ఈ గ్రహ గాయత్రి మంత్రాలు చెప్తాను, అవి డిస్క్రిప్షన్లో కూడా ఇవ్వటం జరుగుతుంది. ప్రతినిత్యం ఉదయం సాయంత్రం ఒక్కొక్కటి 18 సార్లు పఠించి మీరు మంచి ఫలితాలైతే పొందండి. కుజుడికి ఓం అంగారకాయ విద్మహే శక్తిహస్తాయ ధీమహి తన్నో భౌమ ప్రచోదయాత్. అలాగే శుక్రుడికి శుక్ర గాయత్రి ఓం రాజరూపాయ విద్మహే భృగుసుతాయ ధీమహి తన్నో శుక్ర ప్రచోదయాత్. ఈ 2 మంత్రాలు కూడా డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. అలాగే వీలైతే బొబ్బర్లు నానబెట్టి దేశీయ గోవుకి తినిపించండి. లేదనుకుంటే ఆ నానబెట్టినటువంటి బొబ్బర్లు కాస్త ఉడికించి మీరు కూడా తినండి, మంచి జరుగుతుంది. ప్రతిరోజు తినండి. లేదనుకోండి ఒక శుక్రవారం నాడైనా కంపల్సరీగా తినండి, చాలా మంచి జరుగుతుంది. అవకాశం ఉన్నవాళ్ళు మాత్రం అమావాస్య హోమంలో పాల్గొనండి. అలాగే ఈ వారాహి నవరాత్రుల్లో కూడా పాల్గొనే ప్రయత్నం చేయండి. అందరూ బాగుంటారు. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. దేశం కోసం, ధర్మం కోసం, భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం. స్వస్తి.